హలో అండి రాహుల్ గారు, కీరవాణి గారు సింగర్ ప్రవస్తి ఇష్యూ తర్వాత కీరవాణి గారు, సునీత గారు, ఎక్కువగా చంద్రబోస్ గారు. బట్ చంద్రబోస్ గారిని ఆ ఒక్క తర్వాత అంటే అప్పుడు తను ఏదేదో ఒక ఎలిగేషన్ పాస్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబోస్ గారి పేరు పెద్దగా రాలేదు. బట్ కీరవాణి గారి పేరు అయితే మనం వింటూ ఉన్నాం. అయితే ఆయన నిన్న ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోకూడదు, ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఒక వార్త. దాని అర్థం అక్కడ ప్రవస్తికి అన్యాయం జరిగినట్టేగా, ఆయన ఒప్పుకున్నట్టేగా కొంతమంది అంటున్నారు. నిజమేనా? సి ఎక్కడో ఒక దగ్గర దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. నిన్న కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే చెప్పాను. ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని బయట చెప్పుకుంది. ప్లస్ ఆ షోలో అందరు స్టూడెంట్స్ని టాలెంట్ని తొక్కేస్తున్నారు. జస్ట్ రికమెండేషన్తో వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని ఆ షోకి విన్నర్గా గెలిపిస్తున్నారు అని. నేను చాలాసార్లు రియాలిటీ షోస్ గురించి మాట్లాడాను, ఇప్పుడు కూడా ఫైనల్గా మాట్లాడుతున్నాను. రియాలిటీ షోస్లో జరిగేవే అది తెలిసే వెళ్తారు. ఆ రోజు ఆ టైంకి నువ్వు పాడావా లేదా, ఒకవేళ నువ్వు అత్యద్భుతంగా పాడినా నీకన్నా తక్కువగా పాడిన వాళ్ళనే సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ అక్కడ జరిగేదంతా కూడా జనాలకి ఒక షో రూపంలో చూపించడానికి. కానీ ఒకటి చెప్తా చూడండి, మనం రియాలిటీ షోస్ చూస్తూ ఉన్నప్పుడు మీరు బాగా పాడారు, ఆడియన్స్ గా నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అవును, ఆడియన్స్ పోల్ తీసుకుంటున్నారు లేదా పక్కన పెడద్దాం, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. అది కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. రియాలిటీ షోలో చేయరు. జనాలు ఎట్లా ఒప్పుకుంటారు? జనాలు చేంజ్ చేస్తారు. ఆ షో ఇంతేలే, అవునులే, ఫోన్లే, వాళ్ళకి తెలిసినంత మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు 100లో 90 మంది వాళ్ళకి తెలిసినంతగా మనకి ఎక్కడ తెలుస్తుంది? మనకి వినడానికి ఆ గొంతు బాగుంది, ఆ పాట బాగుంది, నాకు ఇష్టమైన పాట ఆ గొంతులో పలుకుతోంది, నాకు నచ్చింది అని అనుకొని వదిలేస్తాం. అయ్యో అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి గెలిచుంటే బాగుంది, కానీ మన ఫోటోను వదిలేస్తాం. సంగీతం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. సంగీతం తెలిసిన వాళ్ళు అక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఇంకెవ్వరు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన పక్కన ఎవరినైనా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఏమైనా మాట్లాడిచ్చేవాళ్ళు. ఆయన పాడిన సినిమాల్లో ఎవరైనా డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో కూర్చొని చేసేవాళ్ళు. స్టార్టింగ్ కొన్ని సంవత్సరాల వరకు బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఇంకెవ్వరూ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. జానకమ్మని, సుశీలమ్మని కూడా ఒక్కసారి 2 సార్లు పిలిచారు. చిత్రమ్మని, శ్రేయా ఘోషల్ని కూడా ఒక్కసారి పిలిచారు అంతే. ఎందుకంటే వాళ్ళు పాడేది ఈ పిల్లలు పాడేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 10 మందికి పిల్లల్ని పరిచయం చేస్తారు అని చెప్పి. ఇక్కడ సింగింగ్ రియాలిటీ షోస్లో ఎలా ఉంటుందో నేను చెప్పేస్తాను. ఇప్పుడు ప్రవస్తి గురించి అన్నా కూడా సింగింగ్ నీ గొంతుతో సంబంధించింది. ఇట్స్ నాట్ ఏ టాలెంట్. నువ్వు డాన్స్, ఒళ్ళు ఇరగబడాలు, జిమ్నాస్టిక్స్లు, ఒలింపిక్స్ కాదు. గొంతు, నీ గొంతు బాగుందా? నువ్వు ఒక 10 షోల్లో పాడావా? వీళ్ళు 10 షోల్లో పాడుతున్నారు. ఈ అమ్మాయి గొంతులో 10 రకాల పాటలు పలుకుతున్నాయి. వీళ్ళకంటూ ఒక మ్యూజిక్ డైరెక్టర్లకి సింగర్స్ని పరిచయం చేసే ఒక పర్సన్ ఉంటారు. ఓకేనా? ఆ పర్సన్ కి ముందు గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఇక్కడ మన తెలుగులో శ్రీకృష్ణ గారు అందరి మ్యూజిక్ డైరెక్టర్లకి కొత్త సింగర్ గొంతులని వినిపిస్తూ ఉంటారు. ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి అనిరుద్ధు, ఏఆర్ రెహమాన్, మణి శర్మ గారు, ఇప్పుడు మిక్కీ జే మేయర్, అందరూ ప్రతి ఒక్కరి, జీవి ప్రకాష్ కుమార్ గారు, సంతోష్ నారాయణన్, ఎవ్రీ పీపుల్ దగ్గర శ్రీకృష్ణ గారు ఇదిగోండి ఈ గొంతు బాగుంటుంది, ఈ పాటకి ఏమైనా సెట్ అవుతుందా? మరి అలా అనుకుంటే శ్రీకృష్ణ గారి పైన ఇప్పటి వరకు మనం ఏమి ఆరోపణలు చూడలేదు. అది తప్పు కాదు. అబ్బాయి అంత వరకు ఏదైతే చేస్తారో 100% నిజాయితీగా చేస్తాడని అంటారు. అవునవును. ఆ శ్రీకృష్ణ అన్న చాలా మందికి అవకాశాలు ఇచ్చారని కూడా చాలా మంది మాట్లాడారు. ఎందుకనంటే అసలు మెయిన్ కీ రోల్ ఆయనే ఉన్నప్పుడు ఆయన మీద ఇంకెన్ని ఎలిగేషన్స్ రావాలి? ఇప్పుడు సరే నువ్వు నాతో కరెక్ట్ గా, నువ్వు నాతో ఉంటే అప్పుడు నేను నీకు అవకాశం ఇప్పిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇస్తానండి. ప్రవస్తి గారు మెయిన్ గా చెప్పింది ఓన్లీ సునీత గారి గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే నేను కీరవాణి గారి గురించి, చంద్రబోస్ గారి, శ్రీకృష్ణ గారి దగ్గర నుంచే మనకి ఇలాంటివి రాలేనప్పుడు పెద్దవాళ్ళు అదే చెప్తున్నానండి. ఇప్పుడు అందరు సింగర్స్ కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది షోలో. కానీ మనం ఒక రియాలిటీ షోకి వచ్చాము, అగ్రిమెంట్ సైన్ చేశాం కాబట్టి బయటకు వచ్చి ఎవరు మాట్లాడరు. పక్కన వీళ్ళతో మాట్లాడుకుంటారు. ఇప్పుడు నిన్న గీతామాధురి చెప్పింది కూడా అదే. మేమందరం ఉన్నాం, నువ్వు ఎందుకు డిప్రెషన్ అవుతున్నావు, నీ గొంతు బాగుంది, నువ్వు ఈ షో కాకపోతే ఇంకో షోలో. ఆ అమ్మాయి ఇప్పుడు ఈటీవీ యాజమాన్యం, గీతామాధురి చెప్పింది కూడా అదే. ఈటీవీ యాజమాన్యము ఒక మనిషి టాలెంట్ను తొక్కేయాలి అనుకునే క్రూరులు అయితే కాదు. ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు డిప్రెస్ అవ్వకు, మేమందరం ఉన్నాం, నీకు ఎక్కడ ఏ టాలెంట్ ఎక్కడ కావాలనేది మేము మాట్లాడతాము, మీతో నేను మెంటల్ నీకు కావాలంటే చెప్పు, నేను ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అని. ఈవెన్ కౌసల్య గారు కూడా చెప్పింది అదే. దేర్ ఆర్ ద పీపుల్ హూ లిటరల్లీ మేక్ పీపుల్ డౌన్. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి లిటరల్లీ మేక్ పీపుల్ డౌన్. సో ఇలాగా ఉంటారని
తెలిసినప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సునీత గారి మీద ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని నన్ను మా అమ్మగారిని ఇబ్బంది పెట్టారు అని మాట్లాడడం ఒకటి, కీరవాణి గారి గురించి చంద్రబోస్ గారి గురించి మాట్లాడడం ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన పాటలు, వాళ్ళు రాసిన పాటలు, వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన పాటలకి ఎక్కువ ప్రశంసలు ఇస్తారు, నేను ఏ పాట పాడినా కూడా ఏదో ఒక లోపం చెప్పేవాళ్ళు అని. ఇక్కడ నేను ప్రవస్తిని నేను చాలాసార్లు కరెక్ట్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. నీ గొంతులో ఆ రోజు నిజంగా అది పలుకుండకపోవచ్చు, ఇప్పుడు అదే కానీ ఆ టైంకి పడే అంటే ఒక 5 to 10 minutes ఉంటుందా సాంగ్ పాడేది? 5 minutes అండి. ఓకే, ఆ టైంలో నీకు రకరకాల రీజన్స్ ఉండొచ్చు, నీ మైండ్ సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నువ్వు ఆ టైంలో పాడిన దానికే మార్కులు. అలా నువ్వు అసలు నువ్వు పాడలేవని కాదు కదా. ఇక్కడ ఇదే చెప్తున్నా, ఆ టైంలో అమ్మాయి నిజంగా పాడకపోయి ఉండొచ్చు కూడా కొన్ని పాటలు. ఎందుకంటే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వేరే ఉంటది. పాటల సెలెక్షన్స్ కొంతమంది వీళ్ళకి ఇస్తారు, కొంతమంది అదే కదా అమ్మాయి మెయిన్ పాయింట్ చెప్పింది. ఇప్పుడు నేను ఒక పాట నేర్చుకుని రిహార్సల్స్ కి వెళ్ళేసరికి ఈ పాట పాడకూడదు, ఇంకో పాట పాడు, ఈ పాట నీకు సెట్ కాదు అనేసారి అమ్మాయి నేర్చుకొని వెళ్ళేసరికి దిస్ ఇస్ వాట్ షీ షోన్ ఆల్ ద మెసేజ్. కానీ జడ్జెస్ కి ఆ విషయం తెలిసి ఉంటది. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ముఖం డీలాగా పెట్టి ఈ అమ్మాయి మీరు అన్ని ఎపిసోడ్స్ చూడండి, చూస్తే ఈ అమ్మాయి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ ఒకేలాగా ఉన్నాయి. అక్కడ అమ్మాయికి హర్ట్ అవుతూ డిప్రెస్ అవుతూ వచ్చేసింది. ఓకే, దీన్ని వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ మీద, ఇంకొక కంటెస్టెంట్ మీద చూపించకుండా ఉంటారని ఈ అమ్మాయి ఆశపడింది. ఫస్ట్ థింగ్, అది వాళ్ళ వ్యక్తిగత విషయము, వాళ్ళ మైండ్లో ఆ రోజు ఎవరికి మూడ్ స్వింగ్స్ ఉన్నాయో, ఎవరు ఎలా ప్రవర్తిస్తారా అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. అది ఇక్కడ కీరవాణి గారు ఆయన మీద ఇప్పుడు 2 వివాదాలు వచ్చాయి. ఒకటి ఆయన మతం గురించి మాట్లాడారు అని చెప్పి, అది నేను మాట్లాడనండి, ఎందుకంటే ఇప్పుడు నాకు నా మతం ఎంత ఇష్టమో ఆయనకు ఆయన మతం అంటే ఎంత ఇష్టం. ఆయన మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని ఆయన గౌరవిస్తారు. రెండు, అందుకే నేను మాట్లాడను అంటున్నాను, బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు టాక్ ఆన్ దట్. ఓకే, కీరవాణి గారు పక్షపాతం చూపిస్తారు అని చాలా మంది మాట్లాడిన దానికి మేబీ ఆ సింగర్ తక్కువ రెమ్యునరేషన్ కి వచ్చి ఉండొచ్చు, ఆ సింగర్ గొంతులో ఈ పాటలు బాగా పలుకుతుండొచ్చు, 2 ఉంటాయి. ప్లస్ డైరెక్టర్ కి ఆ సింగర్ పాడితే ఈ పాట బాగుంటుందని డైరెక్టర్ చాయిస్ కూడా ఉంటుంది. కొంతమంది సింగర్స్ బిజీగా ఉండి వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి కీరవాణి గారి దగ్గర పాడలేకపోయే ఛాన్స్ రాకపోయి ఇన్ని ఉంటాయి ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు సింగర్స్ కొంతమంది మెలోడీ సాంగ్స్ బాగా పాడగలరు, కొంతమంది మనం చూస్తూ కొంచెం హస్కీ వాయిస్ ఉంటది, వాళ్ళు కొన్ని రకాల జోనర్స్ ని పాడగలరు. కానీ రియాలిటీ షోస్ కి వచ్చేసరికి అన్ని జోనర్స్ లోనూ నువ్వు మెప్పించగలగాలి, అదే కాంపిటీషన్. అలా అనుకుంటే నేను కీరవాణి గారిని ఇంకొక షోలో కూడా జడ్జిగా చూసాను. కీరవాణి గారు, చిత్ర గారు ఇద్దరు ఉన్నారు. ఆ షో నుంచే 2 అద్భుతమైన సింగర్లు వచ్చారు, అనురాగ్ కులకర్ణి అండ్ షమీరా భరద్వాజ్. అనురాగ్ కులకర్ణిని విన్నర్ గా చేశారు. ఆ షో ఒక్క షో అండి, ఎటువంటి పాలిటిక్స్ మన కళ్ళకు కనిపించకుండా తీశారు. పాలిటిక్స్ విల్ బి దేర్, మనం కళ్ళకు కనిపించకుండా చూసిన షో అన్నమాట. సో ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బయటకు వచ్చి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు పట్టించుకోకుండా మీ టాలెంట్ నమ్ముకోండి అని చెప్పడం నిజంగా గ్రేట్. సో ఇక్కడతో ఆ ఇష్యూ స్టాప్ అయింది. సో ప్రవస్తికి న్యాయం జరిగిందా లేదా అనేది ఆ షో యాజమాన్యము, ఈటీవీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, పాడుతా తీగ యాజమాన్యము ఇలాంటి తప్పులు ఇంకొకరు వచ్చి బయట చెప్తే ఆ షో ఇంకెవరు చూడ. కానీ ఒకటి చెప్తా చూడండి, కావాలని మిమ్మల్ని తొక్కేసి మిమ్మల్ని లాగేస్తే వచ్చిన లాభం ఏంటి అండి? ఒకటైతే చెప్తానండి, పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు ఉంటది అంటే పర్సనల్ గ్రడ్జ్ అనేది ఉండదు, కానీ కొంతమందికి ఆ జలస్ అనేది ఉంటది. ఎందుకు? నాకన్నా బాగా పాడుతున్నారు గమకాలు చిన్నపిల్లలు. ఒకటి చెప్తాను, అట్లా చిన్నపిల్లలు ఇప్పుడు ఫేవరెటిజం చూపించారనండి, ఒప్పుకోవచ్చు. ఫేవరెటిజం అందరూ చూపిస్తారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ లో గీతా మాధురికి ఓ ఫేవరెట్ సింగర్స్ ఉన్నారు, తమన్ గారికి ఒక ఫేవరెట్ సింగర్ ఉన్నారు, కార్తిక్ గారికి ఒక ఫేవరెట్ సింగర్ ఉన్నారు. కానీ నిజంగా జెలస్నెస్ ఇస్ డిఫరెంట్, అది మనసులో కనిపించేస్తుంది. ప్రవస్తిని కావాలనే లాగేసి తొక్కబెట్టేసి అంత గ్రడ్జ్ ఉండదు, కానీ ఆ టైంలో ఏదైతే పాటలు ఏదైనా ఉంటే మాత్రం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పి ఎండ్ చేస్తాను. సునీత గారికి ఒకసారి ఒకరు నచ్చలేదంటే షీ విల్ నాట్ టాక్ అండి, అది ఏ రకంగా అయినా సరే, పర్సనల్ గా అయినా ప్రొఫెషనల్ గా అయినా. దేర్ విల్ బి సర్టెన్ రీజన్స్, అవి మనకు తెలియదు. బట్ ఆమె, నేను చాలా షోస్ చూసాను కాబట్టి, అంటే నేను ఆమె మీద, షీఈ్ ఎ సింగర్, షీఈ్ ఎ గుడ్ సింగర్, ఆమె చాలా బాగా పాడతారు, చాలా బాగా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆ గొంతు చాలా బాగుంటుంది. కొన్ని పాటలు, హస్కీ పాటలు ఆమె గొంతులో చాలా అద్భుతంగా పలుకుతాయి. షీ హాజ్ ఆమె ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తారు, చాలా మంచి పాటలు పాడతారు, లేకపోతే ఆ జడ్జి స్థానంలో కూర్చోరు కదా. కానీ ఏదైనా ఒక సింగర్ ఆమెకు ఎదురు చెప్పినా, లేకపోతే బ్యాక్ స్టేజ్లో కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ కనెక్ట్ అనేది పోతుంది ఆమెకి. అది చాలా మంది దగ్గర నేను విన్నాను.
అది ఆమె వ్యక్తిగత విషయం బేసికల్. చూద్దాం ఏం బట్ జరగబోతుంది. ప్రవస్తికి న్యాయం జరిగింది. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు గెట్ షీ గాట్ డన్. థ్యాంక్ యూ.